ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. గురుడు ఉన్నాడు, సకల స్వభావాలు కలగజేసేవాడు, అదృష్టాన్ని ఆయుష్ని ఇచ్చేవాడు, జ్ఞాన సంపదని పెంచేవాడు. గురుడు రాశిలో ఉండడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. సంపదల విషయంలో కూడా చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా ఆర్థికంగా చాలా చాలా బాగుంటారండి. మీ తోబుట్టు వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. కానీ చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అంటే బద్ధకం రావడము, చదవలేకపోవడము, మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉండడము, అదే ఏదైనా వాహనాలు కొనుక్కుందామన్నా లేకపోతే గృహాలు కొనుక్కుందామన్నా ఆలస్యం అయిపోవడము, రైతులకు కూడా కొద్దిగా చిన్న చిన్న నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ కుటుంబంలో పుత్రుల వలన మీకు యోగం కలగబోతోంది. మీకు మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ రాశి ప్రకారము మీ పిల్లలకి అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి. అబ్బాయి కూడా మీ అబ్బాయిలకి బాగుంటుంది. మీ పుత్రులకి కుమారులకి చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది. డబ్బులు సంపాదించుకుంటారు. కళారంగంలో సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. మీ వివాహాలు చేస్తారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి వివాహాలు కాకపోతే వివాహాలు చేస్తారు. భార్య భర్తలు దాంపత్య జీవితం బాగుంటుంది. మీ వ్యాపార లక్షణాలు వ్యాపారంలో అద్భుతం దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు. భాగ్యస్థానంలో ఉన్న రాహు మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదండి. కానీ కుంభరాశిలో ఉండి వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. బహుశా విదేశాలకు వెళ్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. మీకు బహుశా మెడిసిన్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా బాగున్నాయండి. తీర్థయాత్రలు, అమ్మవారి దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు మీరు. అంతేకాకుండా మీ కంటకసేన కూడా దశమంలో ఉన్నాడు. యాక్చువల్గా దశమ స్థానంలో రవి బుధ కుజచనం ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయంటో. రాజకీయ రంగంలో మీకు ఎలక్షన్స్ జరుగుతాయి అనుకోండి, రాజకీయంగా గెలుస్తారు మీరు, అది గ్యారెంటీ ఉంది. కాకపోతే ఏంటంటే మీ ఉద్యోగాల సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ రంగంలో అంటే మీకు సాఫ్ట్వేర్ అర్థం. ఈ ఉద్యోగస్తులకి ఒక విధంగా ప్రమోషన్స్ రావడం ఆలస్యం అయిపోవడమో, లేకపోతే ఉద్యోగాలు రావడం ఆలస్యం అయిపోవడమో, ఉద్యోగాల్లో భద్రత లేకుండా ఉండడమో జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో మీరు బాగా రాణిస్తారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు, రవి కూడా ఉన్నాడు. లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫిలిం ఫీల్డ్, కళారంగంలో డబ్బులు బాగా సంపాదిస్తారు. రవి వలన అదృష్టం మీకు తోడవుతుంది. శుక్రుడు వలన మీకు మంచి మంచి బట్టలు, వాహన సౌఖ్యము, అదృష్టము ఎక్కువ ఉండడానికి, ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, జాతకాలు తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడు ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారని ముందర అమెరికా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు, మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటారు. అది పక్కా పెడతాం. ఏదైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది. ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి. మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నా కూడా మీకు అడగండి. నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా
ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలా మంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తూ ఉంటాయి అని మనం అంటుంటాం కదా. అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం దేని గురించి ఫీజులు ఏం తీసుకోను ఇది చెప్పడం వలన. సరే, అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18వ తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, పై కాలసర్ప దోషం వలన కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన అంతేకాకుండా కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వలన కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చిన్న చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వల్ల మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కకు పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అక్కడ ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, ఆయనకి కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాను. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించడం తర్వాత మన స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 21వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, ఇంత చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే అబ్బో దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.